దీపం మట్టితో చేసిందా, బంగారంతో చేసిందా అనేది ముఖ్యం కాదు. అది చీకటిని ఎంతవరకు తన వెలుగుతో దూరం చేసింది అనేది ముఖ్యం. అలాగే మిత్రుడు పేదవాడా ధనికుడా అనేది ముఖ్యం కాదు. ఆపదలు ఉన్నప్పుడు మనల్ని వదిలి వెళ్లకుండా ఎంతవరకు మనతో ఉన్నాడు అనేది ముఖ్యం. నదులు ఎప్పుడు వెనక్కి ప్రవహించవు. అందుకే నదిలా జీవించడానికి ప్రయత్నం చేయండి. గతాన్ని మర్చిపోయి భవిష్యత్తుపై దృష్టి పెట్టండి. అన్ని విషయాల్లోనూ సానుకూలంగా మాత్రమే ఉండండి. ప్రతికూలమైన ఆలోచనలు దగ్గరికి కూడా రానివ్వకండి. ముందు బద్ధకాన్ని వదిలేయండి. మీ బాధ్యతను మీరే తెలుసుకోండి. మీరు నమ్మే వాటి కోసం పని చేయండి. ఒకవేళ మీరు అలా చేయకపోతే మీ అదృష్టాన్ని వేరే ఒకరికి అప్పగించినట్టే. పరిస్థితిని బట్టి ప్రతిదీ అందంగా మారుతుంది. ఉదయం 9 గంటలకు స్కూల్ బెల్లు విసుగు తెప్పిస్తే అదే బెల్లు సాయంత్రం 4 గంటలకు చాలా మధురంగా అనిపిస్తుంది. విజయవంతమైన వ్యక్తుల ముఖంలో ఎప్పుడూ చిరునవ్వు, నిశ్శబ్దం ఉంటుంది. ఎందుకంటే సమస్యలను పరిష్కరించడానికి తొలి అడుగు చిరునవ్వు. సమస్యలను దగ్గర రాకుండా చేసేది నిశ్శబ్దం. కోరికలు తీర్చలేదని దేవుడి మీద, ఆస్తులు సంపాదించలేదని కన్నవారి మీద ద్వేషం పెంచుకోకండి. కనిపెంచడం వారికే కన్నవారి బాధ్యత, కాపాడడం వరకే దేవుడి బాధ్యత. సంపాదించడం, సంపాదించకపోవడం అంతా మీ ప్రయత్నం మీదే ఆధారపడి ఉంటుందని తెలుసుకోండి. జీవితంలో ఎదురయ్యే కష్టాలను చూసి ఎప్పుడూ కృంగిపోకూడదు. ఎందుకంటే గొప్ప దర్శకుడైన ఆ భగవంతుడు ఉత్తమ నటులకు మాత్రమే కష్టమైన పాత్రలను ఇస్తాడు. మీరు చేసిన పని సరైనది అయినప్పుడు ఎవరు మిమ్మల్ని విమర్శించినా, బాధ పెట్టినా పట్టించుకోకండి. మీ లక్ష్యం మీదే మీ దృష్టి ఉండాలి. ఎంత కష్టమైన గమ్యాన్ని చేరుకోండి. చేరిన తర్వాత ఒకప్పుడు మిమ్మల్ని విమర్శించిన గొంతులే మిమ్మల్ని పొగుడుతాయి. ఓర్పు, మౌనం రెండు శక్తివంతమైన ఆయుధాలు. ఓర్పు మిమ్మల్ని మానసికంగా బలంగా చేస్తుంది. మౌనం మీకు భావోద్వేగాలను నియంత్రణను చేసే గొప్ప శక్తినిస్తుంది. ఏ బంధమైనా చివరి వరకు కొనసాగాలంటే కొన్నిసార్లు గుడ్డివారిగా, కొన్నిసార్లు చెవిటివారిగా, మరికొన్నిసార్లు మూగవారిగా సందర్భాన్ని తగినట్టుగా ఉండవలసి వస్తుంది. నేనింతే, ఇలాగే ఉంటాను అని ఎప్పుడూ అనకూడదు. అప్పుడే ఆ బంధం చివరి వరకు పదిలంగా ఉంటుంది. ఒక ఉడతని పెంచితే అది పారిపోతుంది, చిలుకని పెంచితే ఎగిరిపోతుంది. తర్వాత ఒక మొక్కను పెంచితే అవి రెండు వచ్చి చేరుకుంటాయి. జీవితం కూడా అంతే. ఎప్పుడు సంపద కోసం, గౌరవం కోసం పాకులాడకూడదు. ముందుగా జీవితంలో నిన్ను నువ్వు నిరూపించుకో. అప్పుడు సంపద, గౌరవం అవి నిన్ను వచ్చి చేరుకుంటాయి. 10 మంది మధ్యలో కూర్చొని ఒకరి గురించి చెడ్డగా మాట్లాడటం కన్నా ఒంటరిగా కూర్చొని ఒక మంచి పుస్తకం చదవడం అలవాటు చేసుకో. అది నీకు మేలు చేస్తుంది. సంస్కారం అంటే ఓపికగా వినడం, మర్యాదగా మాట్లాడడం,
ప్రేమగా పలకరించడం, ప్రతి ఒక్కరిని గౌరవించడం. మనిషి కన్నా విలువైనది మనసు, ఆవేశం కన్నా విలువైనది ఆలోచన, కోపం కన్నా విలువైనది జాలి, స్వార్థం కన్నా విలువైనది త్యాగం. మీ లక్ష్యం కోసం పోరాడండి. కష్టాలను ధైర్యంతో ఎదుర్కోండి. ఓటమిని విజయంగా మార్చుకోండి. మీలోని శక్తిని నమ్మండి. ప్రతి అడుగు ముందడిగే కావాలి. మీ కలలు నిజం చేసుకోండి. విశ్వాసంతో ముందుకు సాగండి. ఓటమి నేర్పిన పాఠాలను మరవకండి. విజయం మీకోసం ఎదురు చూస్తుంది. లక్ష్యాన్ని చేరే వరకు మీ ప్రయాణాన్ని ఆపకండి. ప్రతి క్షణం మీ లక్ష్యాన్ని చేరుకోవడానికి శ్రమించండి. ఓడిపోతే గెలవడం నేర్చుకోవాలి. మోసకపోతే జాగ్రత్త ఉండటం నేర్చుకోవాలి. చెడిపోతే ఎలా బాగుపడాలో నేర్చుకోవాలి. గెలుపుని ఎలా పట్టుకోవాలో తెలిసిన వాడికంటే ఓటమిని ఎలా తట్టుకోవాలో తెలుసుకున్నవాడే గొప్పవాడు.